మీకు అనిపించవచ్చు సార్ ఈ పేరుని అని ఎప్పుడు చూసినా కూడా జనసేన పార్టీ పైన విషయం కక్కుతూనే ఉంటాడు, ఆయనను పట్టించుకోకండి సార్ అంటూ మీరు నాకు కింద కామెంట్ చేయరు. 100% స్ట్రైక్ రేట్ మందని కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే శాఖ తప్పితే ఎవడైతే జనసేన కార్యకర్తలు తప్పుడు పనులు చేస్తున్నాడు. జనాలు కూడా నిజం కావచ్చు, జనసేన పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఇలా అడ్డగోలుగా దందాలు చేస్తున్నారు. హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. నిన్న పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టాడు. వాళ్ళకి ఇచ్చిన శాఖ వదిలేసి, వాళ్ళ బాధ్యత వదిలేసి, వాళ్ళ ఉద్యోగం వదిలేసి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే శాఖ తప్పితే, తిడతాకి తప్పితే మరొక్క బాధ్యతాయుతమైనటువంటి ఒక్క పని వారు చేశారా అని అడుగుతున్నాను. పేర్ని నాని గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన పొరపాట్లు తప్పుల గురించి నిన్న మాట్లాడా, లేదా ఈ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకొని మాట్లాడా నాకైతే అర్థం కాలే. కానీ పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే పేర్ని నాని మర్చిపోయి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గురించే మాట్లాడాడని చాలామంది ఆయన మాట్లాడిన దాని కింద కామెంట్లు పెడుతున్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మొన్నటికి సరిగా 1 year అవుతుంది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశామనే దాన్ని క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్, మిగతా మంత్రులు కూడా క్లియర్గా ఆయా శాఖల గురించి ఎక్కడెక్కడ ఎంతెంత అభివృద్ధి కార్యక్రమాలు చేశామనేది క్లియర్గా చెప్పారు. అంతేకాకుండా సంక్షేమ పథకాల గురించి కూడా ఎన్నెన్ని మేము సంక్షేమ పథకాలు ఏదైతే సూపర్ 6 ఉందో వాటికి సంబంధించి ఎన్ని మేము ఇంప్లిమెంట్ చేశాము, ఎంతమంది లబ్ధిదారులకు వెళ్ళింది అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది గత ప్రభుత్వంలో చేయలేంది వీళ్ళు చేసి చూపించారు. ఆ 1 yearకి సంబంధించిన ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ని వాళ్ళు పబ్లిక్కి అందజేయడం జరిగింది. ఇది ఈ కూటమి ప్రభుత్వం చేసిన ఒక మంచి పని. ఏ ప్రభుత్వం అయినా కూడా తాము చేస్తున్న పనులని పబ్లిక్కి చెప్పాల్సిన అవసరం చాలా చాలా ఉంది. అదే ఇవాళ వాళ్ళు చేశారు. అయితే పేర్ని నాని నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్లో ఆయన ఈ ప్రభుత్వంలో కొంతమంది నాయకులు పచ్చి బూతులు మాట్లాడుతున్నారు, అట్లాగే ఈ ప్రభుత్వం వచ్చి 1 yearలో ఆంధ్రప్రదేశ్లో సర్వనాశనం చేసేశారంట. అలాగే దోపిడీలు, దందాలు, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, అబ్బో చెప్పుకుంటూ పోతా ఉంటే చాంతాడంత ఉంటుంది ఈ లిస్టు అంటూ పెద్ద పెద్ద డైలాగులు కొడుతూ ఫైనల్గా పవన్ కళ్యాణ్ మీద పడ్డాడు. నమస్కారం. అంతే ఏమండి, ఇవన్నీ ఆయన మాట్లాడేది సినిమా డైలాగులు. నార తీస్తాం, తోలు తీస్తారా? ఎవరిని తీస్తారా? ఎవరిని తీస్తారా అంటున్నా కదా. నీ అంబడి తిరిగి ఎమ్మెల్యేలు, నీ బొమ్మెట్టుకు గెలిచిన వాళ్ళు, నీ సింబల్ పెట్టుకుని నీ గుర్తు మీద గెలిచి గ్లాస్ గుర్తు మీద గెలిచిన వాళ్ళు జనాలను దోసేస్తుంటే ఆ నారది, ఆడి తొక్కది, తోలుది దోచేస్తున్నారు. లిటరల్గా దోపిడీయే కదా ప్రజల్ని. మీ అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడినా వెంటనే ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టేది పేర్ని నాని. ఎందుకంటే 2019కి ముందు పేర్ని నాని పవన్ కళ్యాణ్ పైన మాట్లాడిన అనుచితమైన వ్యాఖ్యలు, ఆయనను దుయ్యబట్టడం, ఆయనపై నీచంగా మాట్లాడడం చేశాడు. కాబట్టి పేర్ని నానికి మొన్న 2019 ఎన్నికల తర్వాత ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు, సినిమాటోగ్రఫీ మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. అందుకే ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి తిడతాడని ఇచ్చాడు, కానీ పేరునాని పెద్ద పనిమంతుడు, పేరునాని అద్భుతాలు చేస్తాడని ఇవ్వలేదని పబ్లిక్ మాట్లాడుకుంటుంటారు. అయితే నిన్న కూడా యాజ్ ఇట్ ఈస్గా సేమ్ టు సేమ్ అదే డైలాగులు చెప్తూ పవన్ కళ్యాణ్ మొన్న మాట్లాడాడు కదా, ఏదైతే ఈ ప్రభుత్వాన్ని గురించి మీరు తప్పుగా మాట్లాడుతున్నారు, ఇది మంచి ప్రభుత్వం కానీ చేతగాని ప్రభుత్వం కాదు, పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తే మేము తొక్క తీస్తాం, నార తీస్తాం, తాట తీస్తామని పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. మామూలుగా పవన్ కళ్యాణ్ గారు గతంలో చాలా సందర్భాల్లో కూడా ఇలాంటి మాటలు చెప్పడం జరిగింది. ఇదే డైలాగ్ను ఆయన ఎన్నోసార్లు ఉచ్చరించడం జరిగింది. నిన్న కూడా ఈ ఏదైతే వైఎస్ఆర్సీపీ అధినేత చేసిన కామెంట్స్ కానీ, ఏదైతే రప్ప ఆ కామెంట్ కానీ, అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు ప్లకార్డులు పట్టుకోవడం కానీ, ఇలా ఈ ప్రభుత్వానికి సంబంధించి కొంచెం నీచంగా ట్రోల్ చేస్తున్న వాళ్ళని కానీ ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు విచ్చలవిడిగా రెచ్చిపోతే తొక్కదిస్తాం, నారదిస్తామని అనడం మనం చూసాం. అయితే దాన్ని టార్గెట్ చేసుకొని ఏమయ్యా ఎంతమందిని తొక్కదిస్తావు రా, ఇప్పుడు దమ్ము టచ్ ఇప్పుడు అంటూనే ఒక సీరియస్ ఎలిగేషన్ చేశాడు. అదేంటంటే జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి బొమ్మ పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారి గాజు గ్లాస్ గుర్తు మీద గెలిచినటువంటి 21 మంది ఎమ్మెల్యేలపైన, అంటే పవన్ కళ్యాణ్ పక్కన పెడితే 20 మంది ఎమ్మెల్యేలపైన చాలా సీరియస్ ఎలిగేషన్ ఒకటి చేశాడు, ఆరోపణ చేశాడు. అది ఏంటంటే వీళ్ళు చాలా దందాలు చేస్తున్నారు, దోపిడీలు చేస్తున్నారు, కరప్షన్కి దిగారు. జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే ఇప్పుడు ప్రజాప్రతినిధి ఎమ్మెల్యేలలో వీళ్ళు అడ్డగోలుగా లంచాలు తీసుకుంటున్నారు. విచ్చలవిడితనానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది ఈ జనసేన పార్టీ. 100% స్ట్రైక్ రేట్ అని పవన్ కళ్యాణ్ పెద్ద గొప్పలు చెప్తా ఉంటాడు. ఇప్పుడు 100% దందాలు చేస్తున్నారు ఈ ఎమ్మెల్యేలు అంటూ ఒక సీరియస్ ఆరోపణ అయితే చేశాడు. అంతేకాకుండా జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలపైన, నాయకులపైన కూడా ఇదే మాట మాట్లాడాడు. జనసేన పార్టీకి సంబంధించిన జన సైనికులు, కార్యకర్తలు కొంతమంది మంచోళ్ళు ఉంటారు, మిగతా వాళ్ళంతా దరిద్రులు, చండాలపోలు. వీళ్ళు రేపులు చేస్తున్నారు, దందాలు చేస్తున్నారు, ఇసుక మాఫియాలో భాగస్వాములు అంటూ జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తల మీద కూడా ఒక సీరియస్ క్వశ్చన్ చేశారు. అలా కేకే సర్వే చెప్పాడు కదా, ఎలక్షన్లో 150 గెలుస్తారని చెప్పిన కేకే సర్వే మనం చెప్పాడు కదా. ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారు గొప్పగా డాబులు చెప్తూ ఉంటాడు, 100% స్ట్రైక్ రేట్ మందని. ఆయన చెబుతున్నాడు 100% డౌన్ రేట్ అది, మొత్తం ఎత్తిపోద్దని చెబుతున్నాడు. జనసేన వాళ్ళు దోపిడీకి అంతే లేదు, మొత్తం పోతారని చెబుతున్నాడు కదా సంవత్సరానికి. ముందు వాళ్ళ తోలు తీయమని చెప్పండి. ఎవడైతే జనసేన కార్యకర్తలు, దాంట్లో మంచివాళ్ళు కూడా ఉంటారు, ఎవడైతే జనసేన కార్యకర్తలు తప్పుడు పనులు చేస్తున్నాడు, దోపిడీలు చేస్తున్నాడు, అత్యాచారాలు చేస్తున్నాడు, సంఘ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు, వాళ్ళ తోలు తీయమని ముందు. తర్వాత మా సంగతి తీస్తే ఎన్ని కలగనొచ్చు మా తోలు సంగతి. అయితే ఇప్పుడు దీనిపైన జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైనా స్పందిస్తారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్. మీకు అనిపించవచ్చు, సార్ ఈ పేరుని అని ఎప్పుడు చూసినా కూడా జనసేన పార్టీ పైన విషయం కప్పుతూనే ఉంటాడు, ఆయనను పట్టించుకోకండి సార్ అంటూ మీరు నాకు కింద కామెంట్ చేయొచ్చు. కానీ మనం పట్టించుకోం పేరుని నాని, కానీ పబ్లిక్ పట్టించుకుంటారు కదా. పేర్ని నాని అనే వ్యక్తి ఇంత సీరియస్గా ఒక ఆరోపణ చేసినప్పుడు అది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మీడియా, సోషల్ మీడియా పెద్ద ఎత్తున వైరల్ చేస్తూ ఉంటారు. జనాలు కూడా నిజం కావచ్చు, జనసేన పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఇలా అడ్డగోలుగా దందాలు చేస్తున్నారు, విచ్చలవిడితనం చేస్తూ ఉన్నారు, నిజమేనేమో అని జనాలు నమ్మే అవకాశం లేదంటారా? ఎందుకంటే వీళ్ళు ఆ విధంగా వైరల్ చేస్తారు, ట్రెండ్ చేస్తారు. కాబట్టి జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు స్పందించాల్సిన అవసరం లేదా? మీరు ఇంకా వేరే రకంగా ఏదో మొరుగుతుంటాయి అది ఇది అని మనం వదిలేయాల్సింది కాదు. ఇది చాలా సీరియస్ ఎలిగేషన్. ఈ కామెంట్స్ పైన జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలతో పాటు ముఖ్య నాయకులు ఎవరైతే ఇప్పుడు ప్రజాప్రతినిధులు ఉన్నారో వీళ్ళందరూ కౌంటర్ కాదు, గట్టిగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందనేది చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఫ్రెండ్స్, పేర్ని నాని చేసిన కామెంట్స్ పైన నా విశ్లేషణ. దీనిపై మీ అభిప్రాయం తెలపండి. ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్.